వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వస్తున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మా దగ్గర కోచింగ్ తీసుకుని మా షైన్ ఐఏఎస్ అకాడమీ అనేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎకానమీ, నా దగ్గర స్పెషల్ కోర్స్ పాలిటీ, సొసైటీ, గవర్నెన్స్ అనేటువంటిది మా పార్ట్నర్ ప్లస్ మా కో డైరెక్టర్ రఘురామ్ సార్ దగ్గర క్లాసెస్ తీసుకుని అంతిమ విజేతలుగా వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి కూడా శుభాకాంక్షలు చెప్తూ, మీ కష్టం మీకు ప్రతిఫలం రూపంలో అందించబడింది. మీ తల్లిదండ్రుల యొక్క దీవెనలు, ఆ దేవుడి యొక్క దీవెనలతోటి లక్షలాది మంది ప్రిపేర్ అయ్యేటువంటి ఈ ఎగ్జామ్స్లో కేవలం 100 లోపు మీరు ఎన్నిక చేయబడ్డారు అంటే 100% మీరు ఒక యువర్ డివైన్ సోల్గా భావించండి. మీ ద్వారా సమాజానికి, ప్రజలకి అత్యుత్తమ నాణ్యతతో కూడినటువంటి సేవలు అందిస్తారని మేము మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాం. ఇక ఈరోజు వీడియో రావడానికి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కన్నా మా స్టూడెంట్స్ మౌత్ టాక్, మా గుడ్ విల్ని ఎక్కువగా నమ్ముకునేటువంటి ఇన్స్టిట్యూషన్ మా షైన్ ఐఏఎస్ అకాడమీ. ప్రతిదానికి వీడియోలు పెట్టడం, ఎగ్జామ్ వస్తుందా అంటే ఒక వీడియో, రాని దానికి ఒక వీడియో, కీల కోసం ఒక వీడియో, ఆఫర్ల కోసం ఒక వీడియో, ఇట్లా చేసేటువంటి మా ఇన్స్టిట్యూషన్ మాది కాదు. మా సోషల్ మీడియా లాంటి నెట్వర్క్ను కూడా మేము ఎంకరేజ్ చేయం. ఇది మీకు తెలిసిన విషయమే. మరి ఈరోజు రావడానికి ముందుగా మా విద్యార్థులకి కంగ్రాచులేషన్ చెప్పడం ఒకటి, అలాగే రానటువంటి ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఎగ్జామినేషన్లో, సర్వీస్ రాదు అనుకుంటున్నారో, మీలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మా పాత విద్యార్థులు ఎవరన్నా ఉంటే కనుక మళ్ళొకసారి హైదరాబాద్కి వచ్చి కమిట్మెంట్తో కోచింగ్ తీసుకుంటారు. ఎందుకంటే మీకు తెలిసిందే, ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు చాలా ఎక్కువ. దాని గురించి ప్రత్యేక డిస్కషన్ అవసరం లేదు మనకి ఇక్కడ. సో హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఏదైతే ఉందో, మీ అందరికి తెలిసిన సమాచారం మాకు కూడా తెలిసింది, ఉగాది కల్లా క్యాలెండర్ రావచ్చు అనేటువంటి ఒక అంశం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లస్ ఒక లాంగ్ టర్మ్ ఓరియంటేషన్ తోటి ప్రిపరేషన్ ఉండాలి. గతంలో మీలో చాలామంది ఆన్లైన్ క్లాసులు తీసుకుని ఉంటారు. పదుల సంఖ్యలో ఫ్యాకల్టీల దగ్గర ఆన్లైన్ క్లాసులు తీసుకుని కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి చిట్ట చివరిగా ఒక అగమ్య గోచరంగా యుద్ధంలో ఓడిపోయినటువంటి మహావీరుడిగా, పేరుకి మహావీరుడే కానీ యుద్ధంలో ఓడిపోయారు కదా, అలాంటి ఒక టైటిల్ తోటి మీరు ఉండకూడదు అని. సో మీలో ఏమాత్రం సిన్సియారిటీ, హానెస్టీ తోటి కమిట్మెంట్తో చేద్దాము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 100% హైదరాబాదులో మా షైన్ ఐఏఎస్ అకాడమీ ద్వారా మేము లాంచ్ చేస్తున్నటువంటి కోర్సెస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎలాగో ఎకానమీ నేను డీల్ చేస్తాను, ప్లస్ మా పార్ట్నరు, మా కో డైరెక్టర్ రఘురామ్ సార్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ సొసైటీ వాటిలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మా టీంలోకి మేము కొత్తగా ఈ గత 25 సంవత్సరాలుగా గ్రూప్ 2, గ్రూప్ 1, యూపీఎస్సి, తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో చాలా మోస్ట్ పాపులర్ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి డాక్టర్ అబ్దుల్ కరీం సార్ ఉన్నారు. సో కరీం సార్ని కూడా మేము ఒక టీమ్ ఆఫ్ టీమ్గా తీసుకుని మేమందరం కలిసి ఇంకా బెటర్ క్వాలిటీ, ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ 2కి సంబంధించినటువంటి ఒక స్పెషల్ బ్యాచ్, బైలింగ్వల్ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బైలింగ్వల్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. 1 ఫిబ్రవరి నుంచి ఆల్రెడీ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. క్లాసెస్ వచ్చేసి మనకి 6 ఫిబ్రవరి నుంచి మనకి క్లాసెస్ జరుగుతున్నాయి. ఇలా మొదటిగా ఎవరైతే 100 మెంబర్స్, 100 మంది ఎవరైతే జాయిన్ అవుతున్నారో, ఈ మొదటిగా జాయిన్ అయ్యేటువంటి 100 మెంబర్స్కి ఫీజు రాయితీ ఉంది మనకని. సో మొదటిగా జాయిన్ అయ్యేటువంటి 100 మెంబర్లకి స్టార్టింగ్లో వచ్చినటువంటి వాళ్ళకి ఆన్లైన్ అయితే కనుక 10,000, ఆఫ్లైన్ అయితే కనుక 15,000 రూపాయలకి మొత్తం ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రస్తుత ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అంతా కూడా మోస్ట్ నామినల్, అలాగే అందరికీ అత్యంత అందుబాటులో ఉండేటువంటి ధరలతో మేము లాంచ్ చేస్తున్నాం. ఈ ఆఫర్ మొదటి 100 మంది ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తున్నాం. ఎందుకంటే మేము సింపుల్ లాజిక్, హై క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీస్, హై పేమెంట్స్ ఉంటాయి మనకి. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ పెరిగే కొద్దీ ఇంకా ఫీజు ఎక్కువ పే చేస్తూ వస్తుంది మనకి.
కానీ మన విద్యార్థులు, మన పాత స్టూడెంట్స్, మా దగ్గర తీసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ రిఫ్రెష్ అవుతారనే ఉద్దేశంతో ఈ డిస్కౌంట్ ఆఫర్ ఏదైతే ఉందో ఈ ఆఫర్ తగ్గించడం జరిగింది మనకి. సో హైదరాబాద్కి వచ్చి నేను కూర్చొని చదవగలను అనేటువంటి వాళ్ళు 15,000 ఫీజు ఉంటుంది. లేదు సార్, మా యాప్ పేరు కూడా షైన్ IAS అకాడమీ అనేటువంటిది మా యొక్క యాప్. సో ఈ యాప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ యాప్కి సంబంధించినటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ లాంచ్ చేస్తాం. వాళ్ళకి 10,000 రూపాయలు అనేటువంటిది 10,000కి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కొత్త క్లాస్ కంప్లీట్గా పాత రికార్డెడ్ వీడియోస్ ఇవ్వటం కాదు, కొత్త క్లాసెస్ తోటి కంప్లీట్గా మీకు న్యూ కోర్స్ అనేటువంటిది స్టార్ట్. హాయ్ స్టూడెంట్స్, ముందుగా మా షైన్ IAS అకాడమీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2 గ్రూప్ 1 సాధించిన వారందరికీ శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎవరైతే ఇందాక సార్ చెప్పినట్టు దగ్గరికి వచ్చి మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ చాలా దగ్గరకు వచ్చి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడకుండా మళ్ళీ మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. ఎందుకంటే అందరూ కూడా ఆ జాబ్కి సమర్థులే, కాకపోతే చిన్న చిన్న లోపాలు ఆ ప్రిపరేషన్లో ఉండటం వల్లనో లేదా ఎగ్జామ్ ముందున్న టెన్షన్ వల్లనో ఆ కొద్దిపాటి మైనస్లతో ఎవరైతే ఆ అవకాశాలను చేజార్చుకున్నారో వాళ్ళకి మళ్ళీ ఇంకొక అంతకన్నా పెద్ద అవకాశం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనకి ఇందాక సార్ చెప్పినట్టు మనకి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి కొత్త గ్రూప్ 2 బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఫిబ్రవరి 6 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. దీని అడ్మిషన్స్ ఫిబ్రవరి 1 నుంచే, అంటే ఆల్రెడీ ఫిబ్రవరి 1 కాదు, లాస్ట్ 1 మంత్ నుంచే స్టార్ట్ అయినాయి అడ్మిషన్స్. మళ్ళీ ఒకసారి ఏంటంటే కొంతమంది కొద్దిగా మాకు రావడానికి ఇంకొద్దిగా టైం పడుతుంది సార్ అని చెప్పి వేరే కొన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాం, మాకు కొద్దిగా టైం పెంచండి అని చెప్పి కొంతమంది అడగటం వల్ల కొద్దిగా డేట్ని పోస్ట్పోన్ చేసాం. అది ఫిబ్రవరి 6న క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, కానీ ఫిబ్రవరి 1 నుంచి కూడా ఇంకా అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ ఇప్పటికే అడ్మిషన్స్ కొన్ని తీసుకున్నాం, కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 6 రోజులు ఎక్స్టెన్షన్ చేస్తున్నాం అడ్మిషన్స్ తీసుకోవడం. ఓకే, ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 5th వరకు అడ్మిషన్స్ జరుగుతాయి. ఫిబ్రవరి 6 నుంచి కన్ఫామ్గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. దీన్ని బట్టి మీరు ఇంకెవరన్నా అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిద్దామని చెప్పి కొంతమంది అనుకున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ డేట్స్ కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది. రిజల్ట్స్ వచ్చాయి. ఇక ముందు మనం ప్రణాళికలు ఎవరైతే మళ్ళీ ఇప్పటి నుంచి ఇంకా మనం ఈ గ్రూప్స్ ఉద్యోగాలు సాధించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రణాళికలు లేట్గా వేయటం కాదు, తొందరగానే, ఎందుకంటే మనకి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇలాంటివన్నీ అనౌన్స్మెంట్ చేస్తా అంటున్నారు కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్లో ఈ టైమింగ్స్ అంటే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి ఇవన్నీ కూడా ఆ డేట్స్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ముందు నుంచి అంటే ఇప్పటి నుంచి అయినా సరే మనం ముందు నుంచి ఏంటంటే ఆ ప్రణాళికతో తక్కువ టైంలో అంటే ఎక్కువ లేట్గా నిర్ణయాలు తీసుకోకుండా తొందరగా మనం ఏంటంటే దానికి సంబంధించి వ్యూహరచన చేసుకోవాలి. అదంతా కూడా మీరు మైండ్లో తొందరగా దానికి సంబంధించి మీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిక్స్ చేసుకొని హైదరాబాద్ రండి. ఆఫ్లైన్లో ద బెస్ట్ ఇప్పటికిప్పుడు ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 పరంగా బెస్ట్ కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా 100% నేను చెప్తున్నా మన షైన్ IAS అకాడమీ. రాజు సారు కొన్ని లక్షల మందికి అంటే 1000 దాటి లక్షలు కూడా వెళ్ళిపోయినాయి. ఆ బుక్స్ కానీ దాని ద్వారా కానీ ఎంతోమందికి ఏంటంటే ఎకానమీకి సంబంధించిన ఎంతో జ్ఞానాన్ని అందజేశారు. ఎంతోమంది దాన్ని సద్వినియోగపరుచుకొని ఎంతోమంది జాబ్స్ కొట్టారు. రీసెంట్గా నిన్న మొన్న వచ్చిన ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాల్లో కూడా ఎకానమీకి సంబంధించిన సబ్జెక్ట్ ఎంత కీలకమో మీకు తెలుసు. ఆ విషయంలో సార్ ఎంత అంటే దానికి సంబంధించి ఎంత ఫేమస్ కూడా మీకు తెలుసు. ఆయన ఎకానమీ ఉన్నారు. నెక్స్ట్ పాలిటీ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇక మా గురించి మేము చెప్పుకోవడం ప్రతిసారి పద్ధతి కాదు కాబట్టి చెప్పుకోవట్లేదు. ఇక్కడ పాలిటీ గవర్నెన్స్ సొసైటీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. అలాగే మేమిద్దరం చాలా అందరికీ కామన్గా తెలిసిన ఫ్యాకల్టీస్. ఇప్పుడు మాతో పాటు కొత్తగా ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే మాతో కొత్తగా యాడ్ అయ్యారు కరీం సారు ఇంకెంత ఫేమస్సో మీ అందరికీ తెలుసు. ఆయన ఎప్పటి నుంచో సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్స్లో కానీ ఎంత ఫేమస్ అనేది చాలామందికి తెలుసు. కరీం సార్ లాంటి వ్యక్తి ఇప్పుడు మా ఇక్కడ ఏదైతే ఉందో ఇట్లా మాతో జాయిన్ అయ్యారు కరీం సార్ జాయిన్ కావడంతో ఇన్స్టిట్యూట్ ఇంకా బాగా స్ట్రెంత్ అయింది.
స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ కూడా ఇది ఎంత అడ్వాంటేజ్ అంటే మామూలు అడ్వాంటేజ్ కాదు. రఘురామ్ సార్, నేను, రాజు సార్ ఎకానమీ, కరీం సార్ రావడంతో హిస్టరీకి సంబంధించి ఏపీ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ దానికి సంబంధించిన లోట్ ఏదైతే ఉందో అది ఇంకా కూడా ఫిల్ అయిపోయి ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇంతకన్నా బెస్ట్ అనేది ఎక్కడ లేదు. సార్ కూడా, కరీం సార్ కూడా ఎవరితో పడితే వాళ్ళతో కలిసే వ్యక్తి కాదు. ఆయన కూడా ఎవరితో కలవాలంటే అవతల వాళ్ళు ఎట్లా ఉన్నారని చూసుకొని కలవాలనుకునే వ్యక్తే. ఇంత మంచి కాంబినేషన్ ఇప్పటికిప్పుడైతే మీకు ఎక్కడ లేదు, ఎక్కడ ఉండదు. మళ్ళీ మీకు చెప్తున్నా, మీకు గ్రూప్స్ ఉద్యోగాలు సాధించాలన్న జీల్ ఏదైతే ఉందో, ఆ కసి ఏదైతే ఉందో అది మీలో ఉండొచ్చు. నేను కూడా గ్రూప్ 2 ఆఫీసర్ కావాలి, అది కావాలని చెప్పి ఇదంతా మీలో అది ఉండొచ్చు, మీకు ఆ కసి ఉండొచ్చు. ఉన్నా సరే దానికి కావాల్సిన ఒక ప్లానింగ్ అనేది ఒకటి ఉండాలి. అది సాధించడానికి ఒక ప్లానింగ్ కావాలి. ఆ ప్లానింగ్ని పర్ఫెక్ట్గా దాన్ని ఒక సరి అయిన పద్ధతిలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు ఆ లక్ష్యాన్ని అందుకోవాలంటే దానిని మించిన ఒక ఫ్యాకల్టీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక స్ట్రాంగ్ ఫ్యాకల్టీ. నీకు కసున్నా సరే దాన్ని ఏ విధంగా ఆ లక్ష్యాన్ని సాధించాలి, తక్కువ టైంలో ఎట్లా సాధించాలంటే దానికి సంబంధించిన ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్. సమర్థులైన ఫ్యాకల్టీల క్లాసులు విన్నప్పుడే నీ టైం సేవింగ్ కానీ, లేకపోతే నువ్వేం చదువుతున్నావు కానీ, నువ్వు ఏదన్నా నీ లక్ష్యాన్ని సాధించే విషయాల్లో కానీ అవన్నీ నువ్వు దగ్గరికి చేరగలుగుతావు. సమర్థులైన ఫ్యాకల్టీలు లేకపోతే వాళ్ళ లెసన్స్ కానీ వాళ్ళ సమక్షంలో కానీ నీ యొక్క ప్రిపరేషన్ లేకపోతే అది దారి తప్పే అవకాశం చాలా వరకు ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ఫ్లై విత్ ఈగిల్, డోంట్ స్వింగ్ విత్ డక్స్. నువ్వు ఈగల్ గద్దతో పాటు సమానంగా పైకి ఎగరాలనుకుంటున్నప్పుడు బాతులతో ఈత కొట్టకూడదు. మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే సమర్థులైన ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను చెప్పిందే మీరు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. రాజు సార్ ఎట్లా ఎకానమీ చెప్తారు, రఘురామ్ సార్ ఎట్లా పాలిటీ ఇవన్నీ చెప్తారు, కరీం సార్ ఎట్లా అనేది ఒకవేళ నువ్వు ఫీల్డ్ కొత్త అయితే, అంటే ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫ్రెషర్స్ అయితే ఒకసారి మీ సీనియర్ని అడగండి, వీళ్ళ పేర్లు, మా ముగ్గురు పేర్లు చెప్పండి. చెప్తే వాళ్ళకి మీకు వెంటనే చెప్తారు ఫీడ్బ్యాక్. ఇవి నిన్న మొన్న వచ్చిన వాళ్ళం కాదు, మేము ఎప్పటి నుంచో చెప్తున్న వాళ్ళం, క్లాసులు ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఎంతోమంది దాన్ని సద్వినియోగపరుచున్నారు. ఇప్పుడు మళ్ళీ మీకోసం ఏంటంటే మేము ముగ్గురం మళ్ళీ కలిసాం. ఓకే, మంచి ఫ్యాకల్టీ మీకు మనీ పరంగా కానీ ప్రిపరేషన్ పరంగా కానీ ఏ రకంగా చూసినా సరే ఇంతకన్నా అద్భుతమైన ఫ్యాకల్టీ లేదు. ఫ్యాకల్టీలు ఉన్నదాన్ని ఎంచుకోవటంలోనే సగం మీకు విజయం అక్కడే అయిపోయింది, అక్కడే మొత్తం. ఇక తర్వాత మీ డెడికేషన్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా మీరు దాని క్రమశిక్షణలో మిమ్మల్ని మీరు పెట్టుకుంటే చాలు. కానీ మీరు ఎంత క్రమశిక్షణతో ఉన్నా, మీలో ఎంత కసి ఉన్నా, మాలాంటి ఫ్యాకల్టీలు లేకపోతే కనుక అది కొద్దిగా దూరం అవుతుంది, ఆ లక్ష్యం దూరం అవుతుంది. సరే, ఇప్పటి వరకు చిన్న మిస్టేక్స్ వల్ల మిస్ అయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఉంటే వాళ్ళకి మళ్ళీ ఇది ఒక మంచి అవకాశం. ఆఫ్లైన్లో ఇంతకన్నా మంచి ఫ్యాకల్టీతో ఉన్న అవకాశం ఎక్కడ లేదు. సరే, ఇక్కడ మొదటి 100 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఆఫ్లైన్ అనేది దానికి ఎంత ప్రహాసన ఉంటుందో మీకు తెలుసు. ఆ కోచింగ్ ఇవ్వడానికి 25,000 ఫీజు ఉన్న దాన్ని మొదటి 100 మందికి 15,000 తీసుకుంటున్నాం. ఫస్ట్ జాయిన్ అయ్యి 100 మెంబర్స్ వరకు ఇది అప్లికబుల్. నెక్స్ట్ ఆన్లైన్లో అయితే 10,000 25,000 వర్త్ ఉన్న ఈ ఆన్లైన్ కోర్సు, ఒకవేళ ఆన్లైన్లో అంటే మీకున్న జాబ్ పరిస్థితులు కావచ్చు, ఉద్యోగ రీత్యా ఏమైనా పార్ట్ టైం కానీ ఇంకేదైనా చేస్తున్న వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి మేము రాలేం సార్ హైదరాబాద్ వరకు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000. మేము దాదాపు ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే వీలైతే ఆఫ్లైన్కే రండి. ఇక తప్పదని అనుకుంటే సేమ్ క్లాసెస్ ఆన్లైన్లో వినండి. 25,000 కోర్సు ఉన్న ఆఫ్లైన్ 15,000కి ఓన్లీ 100 మెంబర్స్కి, ఫస్ట్ 100 మెంబర్స్కి. నెక్స్ట్ ఆన్లైన్లో 10,000 ఇదే కోర్స్. దీనికోసం మీరు షైన్ ఐఏఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. షైన్ ఐఏఎస్ అకాడమీ యాప్ ఏదైతే ఉందో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. టైం వేస్ట్ చేయకండి. వీళ్ళెట్లా మార్కెట్లో అసలు ఎక్స్పీరియన్సే లేని వాళ్ళు, సబ్జెక్ట్ మీద కనీసం అవగాహన లేని వాళ్ళు, కేవలం ఏంటంటే ఒక యాంకర్ టైప్ ఏదైతే ఉందో టీవీలో వచ్చే యాంకర్ టైపు అవేవో 2-3 స్కిల్స్ నేర్చుకొని వాళ్ళు కూడా ఏంటంటే ఆన్లైన్ కోర్సులు అని చెప్పి పడితే అవి పెట్టి ఆఫర్లలో పెడతా ఉన్నారు. అట్లాంటి వాటిల్లో చిక్కుకొని, అట్లాంటి వాటికి బలై డబ్బులు పోగొట్టుకొని, అన్నీ పోగొట్టుకొని చివరికి వేస్ట్ ఎటు కాకి అట్లా
వాళ్ళ యొక్క లక్ష్యాలు మొత్తం నిర్వీర్యం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి ఫ్యాకల్టీని ఎంచుకోండి. వాళ్ళకి సమక్షంలో మీరు వింటే ఆ నాలెడ్జ్ మీకొస్తుంది. మీలో ఒక డిసిప్లైన్, ఆ డిసిప్లైన్ ఏమైనా అటు ఇటు ఏమైనా తేడా ఉన్నా కూడా క్రమశిక్షణ అట్లాంటి మంచి లక్షణాలు అలవాటైతాయి. ఎట్లా టైంని సద్వినియోగపరచుకోవాలి ఇవన్నీ తెలుస్తాయి. సబ్జెక్ట్ మేము ఇస్తున్నాం, మేము నాలెడ్జ్ ఇస్తున్నాం, ఏది అవసరం ఏది అనవసరం అని చెప్పి అవి మాకు తెలుసు, మాకు ఐడియా ఉంది. అవన్నీ కూడా ఏంటంటే మీ ముందు ఏంటంటే మాకున్న నాలెడ్జ్ అంతా మీ ముందు మీకు చెప్తున్నాం. మీకు వినండి, దీన్ని సద్వినియోగపరచుకోండి. ఇంతకన్నా మంచి ఫ్యాకల్టీ ఆఫ్లైన్లో ఎక్కడా లేదు, ఆన్లైన్లో అసలు దొరకదు. మళ్ళీ ఏంటంటే నిర్ణయం తీసుకునే అవకాశం మీ విచక్షణకే ఉంది. మంచి నిర్ణయం తీసుకోండి. ఉగాది జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏంటంటే ఏపీపీఎస్సీ ఏదైతే ఉందో దాని గురించి అది వాళ్ళు దానికి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఏంటంటే ఉగాది జాబ్ క్యాలెండర్ ప్రకటించే టైంకి మనం సిలబస్ ఏంటంటే సగం కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఓకే, అందుకనే మేము ఇప్పుడు స్టార్ట్ చేసాము ఇది. ఓకే, మీరు యూజ్ చేసుకోండి దీనికి సంబంధించి. మళ్ళీ ఒకసారి ఏంటంటే అందరికీ ఆల్ ది బెస్ట్. మీ యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో లోపాలు అవన్నీ కూడా ఇక పక్కకు పెట్టి డెడికేషన్తో లక్ష్యంతో మీరు గ్రూప్స్ సాధిస్తారని చెప్పి మళ్ళీ మీకు చెప్తూ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.